ప్రభువునందు ప్రియమైన సంగమా, క్రీస్తు శ్రమల ధ్యానముల గురించి ఈ దినం అధ్యక్షునిగా విలియం స్టాంటన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సందేశం ఇచ్చుటకు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగరు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చుటకు సజీవన్ క్రిస్టఫరు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం జరిపించడానికి విలియం స్టాంటన్ గారిగా క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలు మరి దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి కె గిడ్డమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. శ్రీమతి కె జార్జ్ సార్ కె జార్జ్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీ కె జార్జ్ సార్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందామండి. అందరూ తరలి వచ్చేస్తాం, కళ్ళు కొంచెం ఇష్టం ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ మా రక్షక నీ పాదములకు వందనముల తండ్రి. ప్రభువా అమ్మవాస తండ్రి, ప్రభా ఉపవాస ధ్యానములో నామ తండ్రి మమ్మల్ని కనికరమని మమ్మల్ని ప్రభా నిన్ను ఏ విధముగా ధ్యానించాలి మమ్మల్ని నేర్పించుకుని మార్చున్నాం తండ్రి. ప్రభా వాక్యమును చెప్పబోనటువంటి నేను దాసును దీవించమని పాస్టర్లను దీవించి మమ్మల్ని దీవించమని వచ్చినటువంటి బిడ్డను దీవించను, వారు కుటుంబాలను దీవించను. ఏ కుటుంబంలో ఏ సమస్యలను తీర్చే దేవుడు ప్రభా. మరి మా హృదయాలను ప్రభా ఎరిగినటువంటి దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అలా నీ కృప నీ ప్రేమ నీ కనికరములపై రక్షించమని కొద్ది విన్నపములను యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరం కలిసి ఏ పాప మెరుగని అనే పాట అందరం కలిసి పాడుకుందాం. పాట నంబరు 186 పాట. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటును ముల్లతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మోతిరా ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ చెల్లిపోతివ రక్షక. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి
పాటలు నొందినావా గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నీచినారా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నమ్మినావా చెడుగు యూదులు బెట్టు పడరాని పాటలకు చుడిబడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను ద్రక్కునాదించినావా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకి సూది మేకులతో కృచ్చినారా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నమ్మినావా పలు విధంబుల శ్రమలు చెలరేగి తండ్రికి నిలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా బల్లిదుండగు బంటు బల్లెములని పక్క చిల్లి పడ పొడచినాడా ఉల్లోలము వల్లే నల్ల నీరు ముఖంగా చల్లారే గద కోపము ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పడు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత నెటుల వర్ణింతు స్వామి ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా దేవునికి స్తోత్రం.
ప్రార్థన సమయం మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు కార్యక్రమం జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2026 సంవత్సరం ఈ లెంట్ డేస్లో ప్రార్థనా సమయం అంటూ దేవుని సన్నిధిలో ప్రభు యొక్క శిలువ ఎదుట మనం చేయున్నది ప్రార్థన అనే అనుభవం ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రార్థన మనకు ఒక గొప్ప ఆయుధం. ప్రార్థన మనకు ఒక గొప్ప శక్తి. ప్రార్థన మనకు దేవుని సన్నిధికి రావడానికి ఒక గొప్ప మెట్టు. అయితే ప్రార్థన చాలామందికి ఎలా చేయాలో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఎందుకు తెలియదని ఎట్లా అంటారు పాస్టర్ గారు అంటే, మన అనుదిన కార్యక్రమాల్లో ప్రారంభ ప్రార్థన అంటే ఏం చేయాలా? కార్యక్రమానికి ప్రారంభం కోసం చేయాలి. కానుకలంటే కానుకల ప్రార్థన అంటే దేనికి చేయాలా? దేనికోసం చేయాలా? కానుకల కోసం చేయాలి. సందేశం కొరకు ప్రార్థన చేద్దామంటే దేని కొరకు చేయాలా? సందేశం కొరకు చేయాలి. ప్రారంభానికి పిలిచిన అదే ప్రార్థన, కానుకలకు పిలిచిన అదే ప్రార్థన కదా. ప్రభువా నైనా మా సంఘంలో సమస్యలు అయ్యా, అయ్యా ముగ్గురు పాస్టర్లు అయ్యా, అయ్యా మా కమిటీ వాళ్ళని కాపాడయ్యా, అయ్యా మమ్మల్ని ఇచ్చే, అయ్యా మమ్మల్ని ఇచ్చే. అమ్మా మధ్యలో ఆపాలనిపిస్తుంది నాకు. తల్లి నేను పిలిచింది ప్రారంభ ప్రార్థనకమ్మా. అయ్యా ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాం, ఆది అంతము నీ ఆత్మచేత మీరే అధ్యక్షత గుండి నడిపించయ్యా. కానుకల కోసం చేస్తే కమిటీతో ఏం పని నీకు? అయ్యా మాకు ముగ్గురు పాస్టర్లు, ఇంకా 6 మంది పాస్టర్లు ఉంటే 6 మంది కోసం చేస్తాం మేము. ఇచ్చిన కానుక అయ్యా గుప్పిలు విప్పి కానుక ఇచ్చాం. ఆ కానుక ప్రభు మహిమార్థమై వాడబడే జ్ఞానమునైనా మా సంఘానికి దయచేయి. సందర్భము సహితమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నీకు ఎంత ప్రార్థన చేయడం తెలిస్తే మాకేంటి? ఇంకొకరిని ప్రార్థన చేయమంటే స్పీకర్ ఒక ఇది ఇచ్చుంటాం కదా, పాపం ఒక అంశం ఇచ్చుంటాం. ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ఎలా అని అంశం ఇచ్చారనుకో, ఈమెను మా సందేశం కొరకు ప్రార్థన చేయమంటే, అయ్యా మత్తయి సువార్తలో ఏ మాట ఉంది నాయన, ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పింది నాయన. అయ్యా 5వ అధ్యాయంలో ఎట్లుంది నాయన, అయ్యా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంతా ప్రేమ గురించే ఉంది నాయన. ఇంకా ఆ స్పీకర్ని పిలుచుకుంది ఎందుకు మనం? ఈమె మొత్తం వాక్యాలు చెప్పేస్తూ ఉంటుంది ప్రార్థనలు. వీ డోంట్ నో హౌ టు ప్రే. ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, ఎందుకు ప్రార్థన చేయాలో కూడా మనకు చాలామందికి తెలియదు. సంవత్సరాల తరబడి సంఘస్థులం మనం. వీ డోంట్ నో వై వీఆర్ ప్రేయింగ్. నిన్నొచ్చి ఇక్కడ ప్రార్థన చేయమన్నామనుకో, మన ప్రార్థనలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయం నుంచి రాత్రి దాకా చేసే ప్రార్థన అన్నిట్లో ఎక్కువ భాగం ఎవరి గురించి ఉంటుంది? ఆ ప్రార్థనలో ఎవరి గురించి ఉంటుంది? నేను, నా భర్త, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు. అయ్యా నా బిడ్డలయ్యా పెళ్ళి కాలేదయ్యా, పెళ్ళి అయితే పిల్లలు కాలేదయ్యా, పిల్లలైతే చదువులు కాలేదయ్యా, చదువులైతే ఉద్యోగాలు రాలేదయ్యా. 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేస్తే నీ అవసరాలకు తప్ప, అవసరాల కోసం తప్ప ప్రార్థన దేనికి ఉపయోగించాలో కూడా మనకి తెలీదు. ఇది ప్రార్థనా సమయం. గతించిన 2 వారాలు ప్రార్థనకు ఆటంకాలేంటో నేర్చుకున్నాం. ఈ వారం నుంచి ప్రార్థన ఎందుకు చేయాలో నేర్చుకున్నాం. దేవుడు మేలు చేసి ఈ 40 దినాల్లో దేవుడు మనకు అవకాశం ఇస్తున్న కొలది ప్రార్థన గురించి కూడా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఎంతమందికి ఇష్టం? నేను చెప్పిందంతా ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ నో హౌ టు ప్రే. ఎందుకు ప్రార్థన అడ్డంకులు ఉన్నాయో తెలీదు. వీ డోంట్ నో వై వీఆర్ ప్రేయింగ్. అందుకనే యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పు. అమ్మ అయ్యలారా, జీవితకాలం మనం క్రైస్తవులమైనా వీ డోంట్ నో ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నామో తెలుసుకోకపోతే వ్యర్థము.
ఈరోజు ఎందుకు మనం ప్రార్థన చేయాలనే మొదటి కారణం చెప్తాను. మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే, నా అవసరాలు తీర్చుకోవడం ఒకటే కాదు నా ప్రార్థన, నాకు ప్రార్థన శక్తి, నాకు ప్రార్థన ఆయుధం అని ఎందుకు అంటున్నామంటే, నాకు లేనిది జరగంది జరిగిపోవడానికి ఒక శక్తి, నేను కావాల్సింది అడిగి తీసుకోవడానికి ఒక ఆయుధము కాదు ప్రార్థన. ప్రార్థన ఎందుకంటే దేవునితో అనుబంధాన్ని పెంచుకోవడానికి. ప్రార్థన ఎందుకు చేయాలి? దేవునితో అనుబంధం పెంచుకోవడానికి. యేసు ప్రభుకి ఏం అవసరం ఉందని రాత్రింపగలు ఆయన ప్రార్థన చేసేవాడు. రోజంతా పరిచర్యలో ఉండి రాత్రికి తన్ను తాను అరణ్యములోనికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవాడట. ఏమని ప్రార్థన చేసేవాడు? దానియేలు ప్రార్థన చేసేవాడు. రోజుకి ఎన్నిసార్లు చేసేవాడు దానియేలు? ఎన్నిసార్లు? 2 సార్లా? 4 సార్లా? ఎన్నో ఒకసారి వదిలేద్దాం. మొత్తానికి ప్రార్థన చేసేవాడు. దావీదు ప్రార్థన చేసేవాడు. వీళ్ళంతా రోజువారి ప్రార్థనలో ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవునితో సంబంధము. సో నా ప్రార్థన ఎందుకు? వై ఐ నీడ్ టు ప్రే? ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన అనగా విచారణ చేయడం అనగా ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినప్పుడల్లా, అనగా ఆయన్ని వెతికినప్పుడల్లా ఆయన మనకు కనుగొంటాం. నీ ప్రార్థనలో, ప్రభువా మాకు తినడానికి ఇవ్వు, కట్టుకోవడానికి ఇవ్వు, ఉండడానికి ఇల్లు ఇవ్వు, ఇవన్నీ చాలా అవసరమే. అవసరాల కొరకు ప్రార్థన చెయ్యొద్దని నేను చెప్పడం లేదు. మన అవసరాలను తీర్చేది ఆయన ఒక్కడే. ఆయన తప్ప మన అవసరాలను ఎవ్వరూ తీర్చలేరు. కానీ ఆ అవసరాలను పొందుకోక మునుపు ఆ దేవునితో నీకేముండాలి? సంబంధం ఉండాలి. ఆయన్ని వెతకాలి, ఆయన్ని కనుగొనాలి. చూడండి, మరొక వచనం మీకు ఇస్తాను. ఆ యొక్క కీర్తనలు 145వ కీర్తన 18వ వచనం మనం చూస్తే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. సో వాట్ అబౌట్ ప్రేయర్? మొరపెట్టడం, విచారణ చేయడం, ఆయన్ని వెతకడమే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఆయన్ని వెతకడం. సార్ నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను సార్, నేను ప్రార్థన చేస్తున్నాను సార్ అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను దేవుణ్ణి వెతుకుతున్నా, నేను ఆయన్ని విచారిస్తున్నా. ఐఎమ్ సర్చింగ్ గాడ్. దేవుణ్ణి వెతకడం ప్రార్థన, దేవుణ్ణి సమీపంగా ఎచ్చుకోవడము ప్రార్థన. మరొక గొప్ప వాగ్దానం మీకు ఇస్తాను. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అమ్మ, ఈ ప్రార్థన బలవంతంతో చేసే ప్రార్థన కాదు. ఈ ప్రార్థన ప్రేమతో, నన్ను ప్రేమించు వారు, ఎంత చక్కని మాట, నన్ను ప్రేమించు వారందరినీ నేను ప్రేమించుచున్నాను. యేసయ్యా, నువ్వు మీ తండ్రి, పరలోకపు తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు అంటే, నేను ఎంత ప్రేమిస్తున్నానంటే రాత్రంతా ఆయనతో నేను గడిపే అంతగా ప్రేమిస్తున్నా. అరణ్యంలో నన్ను నేను ఒంటరిని చేసుకొని ఏకాంత ప్రార్థనలో నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. అందుకనే దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు, అతడు నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ఏం చేశాడు అంటే, ఆయన తన తండ్రిని ప్రేమించాడు. తన్ను పూర్ణ మనసుతో వెతుకు వారికి ఆయన కనపడతాడట. అమ్మ, మన ప్రార్థన, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని అడిగే ఏటీఎం మాత్రమే కాదు. మన ప్రార్థన దేనికంటే, ఆయనతో సంబంధం కలుపుకోవడానికి. అందుకని మీ జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత పెరగాలి అంటే, నువ్వు కూర్చొని ప్రార్థించినప్పుడల్లా ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడం ప్రారంభిస్తే నీ ప్రార్థనా సమయం నీకు తెలియకుండానే అధికమవుతుంది.
ఆయనతో ఆ యొక్క ప్రేమలో నువ్వు పడడం ప్రారంభిస్తావు. ఆయన్ని ప్రేమించే కొద్దీ ఆయన నీ ప్రేమ నువ్వు పొందుకోవడం స్టార్ట్ చేస్తావు. ఆ ప్రార్థన ఇంక మీదట ఏదో నాకు కావలసినవి అడిగే విధానంలో ఉండదు, ఆయనతో సంబంధాన్ని పెంచుకోవడంలో ఉంటుంది. ఇదే ఆత్మ సంబంధమైన ప్రార్థన. నేర్చుకుందామా? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? రండి మనం ఇప్పుడొచ్చి ప్రార్థన చేద్దాము అంటే దేవుణ్ణి వెతికే అనుభవం. ఆయన్ని వెతికి కనుగొంటే నువ్వు అడిగేదానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన నీతో నీ ఇంట్లో ఉండాలే కానీ నువ్వు అడక్క ముందే నీ అవసరాలు ఏంటో తెలిసిన దేవునికి నీ అవసరం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. నువ్వెందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఆయనతో సంబంధాన్ని పెంచుకోవడానికి. రండి అందరం ముందుకు వద్దాం. ప్రార్థన చేయగలిగిన వారు, మోకరించి ప్రార్థన చేయాలనుకున్న వారందరం కూడా ముందుకు వద్దాం. ప్రియబిడ్డలారా, అనుదినం ఈ ప్రార్థనా సమయంలో ఒక్కొక్క సత్యాన్ని మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనం ఎందుకు ప్రార్థిస్తున్నాం? అయ్యా, ఇప్పుడు వరకు నా ప్రార్థన అంతా నాకు కావాల్సింది పొందుకోవడానికి అనుకున్నాను, కానీ నాయన ఈ ప్రార్థన నీతో సంబంధాన్ని పెంచుకోవడానికి, నీతో సమయాన్ని గడపడానికి, అయ్యా నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తావని, అయ్యా నీ కొరకు కనిపెట్టుకున్న వారు వెతుకు వారికి నిన్ను నువ్వు కనపరుచుకుంటావని అయ్యా మేము నేర్చుకుంటూ ఉన్నాం. మేము వెతకగా దొరికే దేవుడవు నాయన. మా ప్రార్థనా సమయాన్ని అనేక మార్లు ఈ లోక సంబంధమైన అవసరాల కొరకే మా ప్రార్థన సమయాన్ని మేము ఉపయోగిస్తున్నామేమో తండ్రి. మా ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప మేలుకరమైన మాటలు మాకు వినిపిస్తున్నాం అయ్యా. ఈ ప్రార్థన నీతో సంబంధాన్ని పెంచుకునేవయ్యా. స్తోత్రం నాయన. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, నోరు తెరిచి నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్ష చేసుకో. నిజంగా ప్రభు యొక్క సంబంధం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆయన్ని వెతకడానికి నీ ప్రార్థన సమయాన్ని వెచ్చిస్తున్నావా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు ఈ భూమి మీద పరలోకమందున్నవే కానీ భూమి అందున్నవే కానీ నువ్వు ఊహించిన వాటికంటే, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికంగా నీకు ఇవ్వబడతాయి. అయ్యో, నువ్వు ఇంత శ్రేష్టమైన ప్రార్థనకు వచ్చి ఈ లోక సంబంధమైన వాటిని వెతకడం ఏంటక్క అన్న, పర సంబంధమైన వాటిని, ఆయనతో సంబంధాన్ని వెతుకో, ఆయనను వెతుకో. ప్రభుని అడుగు, ప్రభా ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పు, ఎందుకు ప్రార్థన చేయాలో నాకు నేర్పించు ప్రభు. స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థన చేయండి. ఓపెన్ యువర్ మౌత్. దైవ సేవకుని యొక్క హృదయ వేదనను అర్థం చేసుకోండి. మన ప్రార్థన జీవితం సరిగా లేదేమో. ఆయనతో సంబంధం కోసం నీతో సమయం గడపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడు నీకు ఇది కావాలి అది కావాలని వస్తావా? నేను నీకు వద్దా అని ప్రభు అడిగినప్పుడు, లేదయ్యా నువ్వు కావాలి ప్రభు, నువ్వు నాకు తోడుంటే చాలయ్యా, నువ్వు లేకపోతే ఆకాశమందు నువ్వు నాకు ఉండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభు అంట. ఆయనను వెతకమ్మా, ఆయన్ని వెతకండి అయ్యా. ఇదే ప్రార్థన.
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నైనా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. అయా భాగ్యులము తండ్రి, ప్రార్థన ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలియని పరిస్థితుల మధ్య మా జీవితాల్లోనైనా ప్రార్థిస్తున్నాం అనుకుంటూ మా నిత్య అవసరాల కొరకే నీ మీద, ఈ ప్రార్థన మీద ఆధారపడుతున్నామేమో. ఆత్మచేత మాతో మాట్లాడిస్తున్నావు దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతకడానికి నాయన ప్రార్థించే యోధులను నాయన మా సంఘంలో, మా కుటుంబాల్లో నాయన లేపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేము నాయన నిన్ను వెతికే ప్రార్థన, నీతో సమయం గడిపే ప్రార్థన, నీతో సంబంధాన్ని ప్రభువా అయ్యా నా తండ్రి బలపరుచుకునే ప్రార్థన తండ్రి చేయుటకు నాయన మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యము చేత, స్తుతి చేత తండ్రి నిన్ను మా ప్రార్థనలో వెతుకుటకు నాయన అయ్యా, మేము నిన్ను వెతకగా నన్ను ప్రేమించువారు, నన్ను వెతుకు వారికి నన్ను నేను కనపరుచుకుంటానన్న దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ 40 దినాలు ప్రభువా బిడలు ప్రభువా ఎంతో ఆశపడి నిన్ను చూడాలని, నీతో ఉండాలని నాయన, నిన్ను కనుగొనాలని తండ్రి తమ జీవితాలకు ప్రతి ప్రశ్నకు జవాబు నువ్వే ఉంటుండగా నాయన అయ్యా, ప్రతి సమస్యకు పరిష్కారం నువ్వే ఉంటుండగా నాయన, నువ్వు మాకుంటే చాలు అంటూ నాయన ఏ బిడ్డ అయితే ప్రభువా నిన్ను ఆశించడానికి నాయన ఆశపడి వస్తున్నారో అయ్యా, నీ చిత్తాన్ని నిన్ను నీవు నాయన వారి జీవితాల్లో వ్యక్తిగతంగా కనపరుచుకోమని ప్రార్థిస్తున్నాను. ఏ కష్టం, ఏ బాధ, ఏ వేదన ఉన్నదో నాయన బిడ్డల్ని ప్రభా మీరు దర్శించండి తండ్రి. అయ్యా, మీరు మాకును, మా కుటుంబానికి, మా సంఘానికి నాయన మమ్మల్ని మీరు నాయన కనుపరుచుకునే వరకు నాయన మాకు నా తండ్రి విడుదల లేదు ప్రభువా. ఇగో తండ్రి, ఎగ్జామ్స్ రాయబోతున్న వారు, రాస్తున్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. అయా, మంచి జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయండి. అయా, వాతావరణం మారుతుంది నాయన, బిడ్డలు ఎవరికి కూడా నాయన ఈ వాతావరణపు యొక్క ప్రభావం లేకుండా నాయన మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. చదువులు పూర్తయి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన వారు చేసే ప్రయత్నంలో నాయన వారికి మంచి సఫలతను దయచేయండి నాయన. అలాగనే తండ్రి అయా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా అయా చక్కని ప్రభా దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో కుటుంబంగా కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వివాహాలు పూర్తి అయి నాయన బిడ్డల కొరకు ఆశగా కనిపెట్టుకున్న వారిని సహాయం చేయండి. నీ యొక్క పరలోక సంబంధమైన గర్భఫలము నాయన బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఏ కష్టం, ఏ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, అనేకులు స్వస్థపరుస్తున్నావు నాయన, సహాయం చేయండి. అలాగనే తండ్రి అయా, గాయపడిన కుటుంబాలు మేము ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా నాయన, ధర్మపేట వాస్తవ్యులు నాయన, మా సంఘ సభ్యులు నాయన, అయా మధ్యలేటి డ్రైవర్ గారు నాయన ఈరోజు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. విడవబడిన కుటుంబాన్ని ప్రభా అయా మీరు దర్శించండి, ఆదరించమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇగో తండ్రి అయా, కుటుంబాలన్నిటిని బట్టి ప్రభా నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇగో తండ్రి, ఏ కుటుంబం, ఏ బిడ్డనైనా నీతో సంబంధం కొరకు నాయన ఈ ప్రార్థనను నాయన ఆత్మచేతనైనా అయా నాయన నడిపించబడతారు. అయా, మా సంఘంలో, మా కుటుంబాల్లో బిడ్డలు నిన్ను గనుగని నాయన అయా మహిమపరిచే గొప్ప ప్రార్థనను నాయన మాకు నేర్పిస్తారని నమ్ముచ్చు. ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చో. థ్యాంక్ యూ సార్. ధ్యానాంశము సిలువను సాహించుట. బైబిల్ పట్టణము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. మన మధ్యలో శ్రీ డి శ్రీకాంత్ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ బైబిల్ పట్టణము చదువుతారు. శ్రీ డి శ్రీకాంత్ గారు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎడల ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమున యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది వాక్యములను మన వెనికిడిలో దీవించునుగాక. థ్యాంక్ యూ అనండి. శ్రీకాంత్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి పాట స్పెషల్ సాంగ్ అని ఉంది. ఎం ఆలిస్ జి సుప్రియా వారిద్దరు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రార్థన వల్లనే పయనం అనే పాటను పాడుతూ దేవుని నామమును స్తుతిద్దాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా
డెస్క్ జే సుప్రియ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రముఖమైనటువంటి అంశము దేవుని వాక్యము. మన సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు దేవుని వాక్యం అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. ప్రభువైన క్రీస్తులో మిమ్మలను బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవునికి వందనములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకివ్వబడిన అంశ భాగము ధ్యానాంశము సిలువను సహించుట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని భావించి ఈ క్రీస్తు సిలువ ధ్యాన అంశములలో క్రీస్తు ప్రభు యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ సిలువలో ఉన్న విలువను గుర్తించి మన వ్యక్తిగత జీవితాల్లో ఆ సిలువను ఎలా అర్థం చేసుకోవాలి అని ఈ యొక్క లెండేస్లో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సిలువ ఈ లోకం క్రైస్తవులకు ఒక మత సింబల్గా చిహ్నంగా పెట్టడం జరిగింది. క్రిస్టియన్ అనగానే సిలువ గుర్తుని ఈ లోకము గుర్తుగా మనకు పెట్టింది. కానీ మొదటి శతాబ్దంలో ఆ సిలువ ఒక వెర్రితనంగాను, ఒక అడ్డుగా ఉన్న పరిస్థితిని, శాపంగా ఉన్న పరిస్థితిని ప్రభువారు ఆశీర్వాదంగా, దీవెనగా, రక్షణ మార్గంగా దాన్ని మార్చి ఆ సిలువ జస్ట్ మత సంబంధమైన చిహ్నంగా కాదు కానీ, మత సంబంధమైన గుర్తుగా కాదు కానీ, దేవుని వాక్యమును క్రమమైన రీతిలో ధ్యానించు వారికి, సిలువలోని విలువను అర్థం చేసుకున్న వారికి సిలువను చూచినప్పుడల్లా తమ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ మేలు పొందుకొని ఆ సిలువ రక్షించబడ్డ మనందరికీ కూడా మన అనుదిన జీవితంలో శక్తిని ఇవ్వగలుగుతుంది. నిన్నటి శనివారము మనము నేర్చుకున్న అంశము సిలువను ఎత్తుకొనుట. ఆ సిలువను ఎత్తుకునేటప్పుడు మనకు కమిట్మెంట్ అవసరం. కాస్ట్, నేను వెంబడింపగోరాలి, ఎట్ ద సేమ్ టైం నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడమే కాదు, ఆ సిలువను నేను ఎత్తుకోవాలి అంటే నన్ను నేను ఏదో ఒకటి పోగొట్టుకోవాలి. నాలో నేను అనే భావన, నన్ను నేను నా శరీరాశను పోగొట్టుకోకపోతే ఆ సిలువలోని మేళ్లను, శక్తిని నేను పొందుకోలేను. ఎట్ ద సేమ్ టైం తన్ను తాను నలగొట్టుకొని పోగొట్టుకున్న వానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. కనుక ఆ సిలువను ఎప్పుడు ఎత్తుకోవాలి? ఉట్టి బాప్తిజం అప్పుడు కాదు, ఉట్టి లెండేస్ అప్పుడు కాదు, ఉట్టి క్రిస్మస్ టైంలో కాదు. ఎప్పుడట? ప్రతి దినము ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. కానీ సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు కదండి. సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే అంత సులువు కాదు. దానికి కమిట్మెంట్ కావాలి, దానికి కాస్ట్ కావాలి, దానికి చాలా రీతిగా ఆ సిలువను నేను సహించకపోతే దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క సిలువను నేను కొనసాగించలేను, దాన్ని వెతుకొని వెంబడించలేను కదా. నిన్నటి దినం ఆ యొక్క స్త్రీల ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం రోజు కదా. నేను బయటికి వెళ్ళి వచ్చే లోపల మా స్త్రీల పెద్దలందరూ అడుగుతూ ఉన్నారు, మా పాస్టమ్మ గారికి 3 కోట్లు ఇవ్వాలి మీరు అని అంటూ ఉన్నారు. ఎందుకు 3 కోట్లు ఇవ్వాలంటే ఆడ స్త్రీ ఆమె చేసే పనికి మనం ఎంత వెలిస్తే, ఒకవేళ లెక్క వేస్తే అంత డబ్బు చెల్లించాలి అని కదా. అవేవి ఇవ్వకపోయినా కూడా ఇంకో పాస్టర్కి ఉదయాన్నే నేను షేర్ చేసుకుంటే, కాదన్నా జీవితాంతం పనిచేసిన 3 కోట్లు మనకు కూడా రావు కదన్నా అన్నాడు ఆ పాస్టర్ గారు కదా. ఎక్కడుంటాయన్నా కదా. ఎందుకమ్మా నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు,
కుటుంబం కొరకు ఇంత ప్రయాసపడుతున్నావు, భర్త నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకపోయినా, నీకు ఇష్టమైనవి కొనిలేకపోయినా, నీ బిడ్డలు నువ్వు చేసిన దాన్ని తిని కూడా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా, ఆ కుటుంబం కొరకు, ఆ ఫ్యామిలీ కొరకు, ఆ భర్త కొరకు, ఆ బిడ్డల కొరకు ఎందుకమ్మా నువ్వు సహిస్తున్నావు అంటే ఇట్స్ ఆర్ కమిట్మెంట్. ఎన్నోసార్లు ఆ స్త్రీకి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది, భర్తను వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది, బిడ్డలను వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వీడు అసలు నా బిడ్డే కాదు, నా కుమారుడే కాదు, నా కుమార్తె కాదు అనిపిస్తుంది. కానీ ఆ కమిట్మెంట్, ఆ ఫ్యామిలీ కోసం తాను నిలబడాలనుకున్నప్పుడు తాను సహించబట్టి ఈరోజు ఎన్ని సమస్యలున్నా ఆ పాత తరపు పెద్దలు ఈరోజు ఆ పెద్ద ఆంటీ వాళ్ళని వాళ్ళని అడిగామనుకో, అక్క ఈ మధ్య ఆమ్లెట్ వేయలేదని విడాకులు కదా, ఆ యొక్క లైట్ ఏసీ పెట్టలేదని విడాకులు, నా చేతికి జీతం ఇవ్వలేదని విడాకులు, వాడికి ఈ అలవాటు ఉందని విడాకులు, అట్లాంటి ఎన్నో ఉన్నాయి మన అమ్మమ్మలకి, తాతయ్యలకి, ఆ యొక్క నానమ్మలకి. అయినా వాటన్నిటిని సహించబట్టి ఈరోజు మన కుటుంబాలు నిలబడ్డాయి. వాళ్ళు అడిగింది ఏది, మన తాతలు జైజనాలు ఇచ్చింది లేదు. వాళ్ళు ఆ కుటుంబం కొరకు ఏం చేశారు, సహించారు. ఆ సహనం, ఆ సహింపు లేకపోతే మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఆ కమిట్మెంట్ ఎంతగా తమ పంటి కింద ఆ యొక్క వేదనను, అణిచివేతను, ఏమేమి ఆ డైలాగులన్నీ చెప్తారు ఆడవాళ్ళు, అవన్నీ ఉండి కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీ కోసం నిలబడ్డారు. దెన్ ఓన్లీ ఆ ఫ్యామిలీ నిలబడుతుంది. వాయిస్ వర్సా స్టేలస్ ఉమెన్స్ డే అని కాబట్టి ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. కానీ ఇప్పుడు పురుషులు కూడా ఆ యొక్క వివాహంలో ఉండాలంటే ఇప్పుడున్న కాలంలో ఎంత కష్టమో, వాడిని ఎప్పుడు కోసి కుక్కర్లు వేస్తుందో తెలియని కాలం ఇది, ఎప్పుడు వాడిని డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేస్తుందో తెలియని కాలం ఇది. నాకు ఫోటో తీద్దువని లాస్ట్ పాయింట్కి తీసుకెళ్ళి ఎక్కడ తోస్తుందో తెలియని కాలం ఇది. అయినా గుండెలో ఆ యొక్క చేతిలో ప్రాణం పెట్టుకొని భార్యతో కాపురం చేస్తున్న అనుభవం, అది వండి పెడుతున్న దాంట్లో విషయం వేస్తుందో తెలీదు, ఏం వేస్తుందో తెలియదు. తింటావా తినవా అంటే తినాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు భర్తగా వాని భయం వాడిది. అయినా వాడు ఆ లైఫ్లో, ఆ మ్యారేజ్లో ఉంటున్నాడంటే దే టుక్ కమిట్మెంట్. ఎస్, వి వాంట్ టు డూ ఇట్. సహించకపోతే ఏ రిలేషన్షిప్ కూడా ఒకరినొకరం సహించుకోకపోతే వీ కాంట్ గో ఫర్దర్, ముందుకు వెళ్ళలేం. నా భార్య నన్ను సహిస్తేనే నాతో ఉంటుంది, భర్తగా నా భార్యని నేను సహిస్తేనే మేము ఉండగలం. ఇప్పుడు ఈరోజు మనము సిలువను సహించడం, సిలువను ప్రతి దినం ఎత్తుకొని నడవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సిలువ మోసుకొని ఎత్తుకొని నడవడం అన్నది ఇట్స్ అబౌట్ సంథింగ్. ఆ సిలువకు నన్ను నేను సిలువ వేసుకొని, నన్ను నేను ప్రతి దినం ఉపేక్షించుకొని, నా శరీరాశలను, నా నేత్రాశను, నా జీవపు డంబాన్ని అనుదినము సిలువ వేసుకుంటూ, నేను చెయ్యాలనుకున్నది చేయకుండా దేవునికి ఏది ఇష్టమో అది చేస్తూ ఆ సిలువను సహించుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. ఈ హెబ్రీ రచయిత 11వ అధ్యాయం అంతా కూడా, 11వ అధ్యాయం అంతా ఏం రాసి ఉంటారు, ఎవరి గురించి రాసి ఉంటారు? విశ్వాస వీరుల గురించి రాశారు. తమ జీవితం అంతా సిలువను మోసుకొని వారు తమ విశ్వాసంతో, వాళ్ళు విశ్వాస వీరులుగా అద్భుత రీతిగా తమ ప్రయాణాన్ని కొనసాగించి పూర్తి చేసి ఈరోజు ఆ యొక్క అద్భుత రీతిగా 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహంగా వారు మేఘము వలె మన చుట్టూ ఆవరించి ఉన్నారు. ఏమంటున్నాడు ఆ 11వ అధ్యాయం అంతా? ఇదిగో ఆ యొక్క విశ్వాస వీరులందరినీ చెప్పి విశ్వాసులైన మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ హెబ్రీ రచయిత ఏం చెప్తున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము ఎవరైతే తమ జీవితంలో దేవుని కొరకు బ్రతికి విశ్వాస వీరులుగా తమ విశ్వాసాన్ని
కొనసాగించి పూర్తి చేసి ఈరోజు గొప్ప సాక్షిగా మన ముందు నిలబడ్డారో, ఓ విశ్వాసి, నువ్వు కూడా అలాగనే ఏం చేయాలట? నీ ముందు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము. సో దిస్ ఈజ్ వాట్. ఎందుకు నేను ఆరాధనకు వస్తున్నా, ఎందుకు నేను లెండేస్కి వస్తున్నా, ఎందుకు నేను ప్రార్థనకు వస్తున్నా, ఎందుకు నేను వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నా, ఎందుకు వ్యక్తిగతంగా నా ప్రార్థన జీవితాన్ని నేను ఇష్టపడుతున్నా? ఈ లోకంలో ఎందరో యేసు ప్రభుని నమ్మకపోయినా నేను నమ్మి ఆయన నా దేవుడని, ఆయనతో నా జీవితాన్ని ప్రారంభించి పూర్తి చేసుకోవాలని రోజువారీగా నేను ఎందుకు పోరాడుతున్నా? నా పక్కన వాడు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు, నా పక్కన వానికి మనస్సాక్షి లేకుండా వాడు ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తున్నాడు. నేను మాత్రం ఒక క్రిస్టియన్ అయినందుకు, యేసు ప్రభుని నమ్మినందుకు వాడు చేసేవి నేను చేయడంలే, వాడు పోతున్న దారిలో నేను పోవడంలే. ఇదిగో సులువుగా చిక్కులు పెట్టు పాపమును నేను దూరం పెట్టుకొని ప్రభు కొరకు విశ్వాసముతో నిర్లక్ష్య వారికి పోకుండా నన్ను నేను పవిత్రుడిగా నన్ను నేను మలుచుకుంటూ ఈ యొక్క విశ్వాస యాత్రలో, ఈ పరుగు పందెంలో నేను కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన ఎదుట ఒక గొప్ప పరుగు పందెం ఉంది. నాకున్న ఆడియన్స్ ఎవరో తెలుసా? ఈ లోకంలో ఉన్న ఇరుగు పొరుగు వారు కాదు. నిజంగా ప్రభుని నమ్ముకొని సిలువనెత్తుకొని మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు మన ఆడియన్స్ నా భర్తో, నా భార్యో, నా తల్లిదండ్రులో, నా యొక్క పిల్లలో, నా సంఘస్థులో కాదు. మన యొక్క ఆడియన్స్ ఎవరట? ఆ 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. కానీ ఎంత కష్టమండి చేయాల్సింది. ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ మట్టి శరీరాన్ని గురించి చెప్తాడు కదా పౌలు. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదో అది చేస్తున్నా. ఇంత దౌర్భాగ్యమైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు కాపాడగలుగుతాడు అనగానే నన్ను కాపాడగలిగిన వాడు ఒక్క యేసు ప్రభు ఒక్కడే. నేను ఆయన వైపు చూస్తూ ఈ సిలువను ఎలా సహించుకుంటూ వెళ్ళాలి అంటే అక్కడ మన భాగం వస్తుంది. 2వ భాగంలో ఆ యొక్క 2వ వచనంలో చూడండి, 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. పరిగెత్తుదమో, ఆయన మన ఎదుట ఏమో గొప్ప పరుగు పందెం ఉంచాడు. అదే ఆయన ఎవరో? ఆయన యేసు ప్రభువు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనపు యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఈ సిలువను సహించడం, ఈ సిలువ ఏంటి అంటే సిలువ అనగానే శ్రమలు అనుకోవద్దు. చాలామంది బాప్తిజం తీసుకోండి అంటే చాలామంది మాకు చెప్పేది ఏంటంటే, సార్ బాప్తిజం తీసుకుంటే శ్రమలు వస్తాయంట సార్. ఇప్పుడు ఏందో ఆమె భలే ఉన్నట్టు కదా, ఇక బాప్తిజం తీసుకోకపోతే కష్టాలే లేనట్టు కదా. కష్టాలు లేకుండా ఉంటామా? సరే, సిలువలో మనం బాప్తిజం తీసుకుంటే వచ్చే కష్టం ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ ఏదో తుఫాన్లో ఇరుక్కోవడమో, ఉన్న ఇల్లు కూలిపోవడమో, అవి కాదు కష్టాలంటే. నిజంగా సిలువ కష్టం ఏంటో తెలుసా? ఇంతకుముందు నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటిని. ఇప్పుడు సిలువ బాప్తిజం తీసుకోగానే ఏం చేయాలి? నేను మాట్లాడడానికిలే. ఇంతకుముందు మోసం చేసేవాడిని, ఇప్పుడు మోసం చేయడానికిలే. ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేవాడిని, ఇప్పుడు తిరగడానికిలే. ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టం వచ్చినవి నేను చేస్తుండే, ఇప్పుడు దేవునికి ఇష్టమైనవి చేయాలి. అది కష్టం, అది నిజమైన కష్టం. దాన్ని నువ్వు సహించాలి, దాన్ని నువ్వు భరించాలి. ఈ పరుగు పందెంలో నువ్వు అనుకొని ప్రారంభించిన ఆ మొదటి అడుగు చివరి అడుగు వరకు నువ్వు వెళ్ళాలి అంటే ఆ సిలువను నువ్వు సహించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం, నిన్ను నువ్వు చంపుకోవడం, నిన్ను నువ్వు నీ శరీరాశలను ఆ సిలువకు అప్పగించుకొని దాన్ని సహించాలి. ఆ సిలువను మనము సహించాలి. దానికి ఎవరు ఉదాహరణ అంటే యేసు ప్రభు వారు ఉదాహరణగా ఇక్కడ హెబ్రీ రచయిత మనకు తెలియచేస్తున్నాడు. ఆ సిలువను సహించి ముందుకెళ్ళిన వాడెవడు?
మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందెంలో నువ్వు వెళ్ళాలి అంటే యేసు వైపు చూడు. యేసు కూడా తన అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆయన సిలువను సహిస్తూ ముందుకెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? మనం సిలువ, యేసు ప్రభు ఎప్పుడు సిలువ వేయబడ్డాడండి? ఏ రోజు వేయబడ్డాడు? శుభ శుక్రవారం కదా, గుడ్ ఫ్రైడే. వచ్చిన క్వశ్చన్ అడిగితే ఎందుకు వచ్చిన బాధ అనేది ఆలోచన వస్తుంది కదా. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువను ఎక్కించిన సమయం ఎప్పుడు? రమారమి మధ్యాహ్న సమయం, అనగా కరెక్ట్గా మధ్యాహ్నం మొదలైందంటే 12కి మొదలైంది. సో సిలువలో ఆయన ఎప్పుడు మరణించాడు? పెద్ద కేక వేసి 3 గంటలకి. సో లెక్క వేస్తే ఎన్ని గంటలు ఆయన సిలువ మీద ఉన్నాడు సజీవంగా? 3 గంటలు ఉండే. ఆ తర్వాత సాయంత్రము ఆ యొక్క విశ్రాంతి దినము ప్రారంభ సమయం కనుక దాదాపు 6 ఆ యొక్క సమయానికి దాదాపు ప్రాణంతో ఆయన కొట్టాడుతూ 3 గంటలు ఆ సిలువ మీద ఉన్నాడు. అలాగునే ఆయన మరొక 2 గంటలో ఆ యొక్క సిలువ మీద డెడ్ బాడీగా ఆయన ఉన్నాడు. అరిమత్తయ్య గారు వెళ్ళి ఆ సిలువలో నుండి దింపి ఆయనను సమాధి చేశారు. సో యేసు ప్రభు వారు ఆ సిలువను సహించాడు అంటే ఆయన ఎంతసేపు ఆ సిలువలో ఉన్నాడు? చనిపోయేదాకా 3 గంటలు అనుకుందాం. 3 గంటలే అని మనము సహించాడని కాదు. యేసు ప్రభువారు తల్లి గర్భములో ఆయన పుట్టిన తర్వాత ఆయనకు పెట్టిన పేరేంటి? యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరేంటి? యేసు. యేసు అనగా అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇప్పుడు యేసు ప్రభుని అయా నజరేయుడైన యేసు అని అన్నప్పుడల్లా ఆయనకి ఏం జ్ఞాపకం వస్తుంది? యేసు అన్నప్పుడల్లా అర్థం ఏంటి? రక్షించువాడు. దేని నుండి? పాపముల నుండి రక్షించువాడు. ద నేమ్ ఇచ్చినప్పటి నుండి యేసు అని పిలిచినప్పుడల్లా ఆ సిలువను ఆయన సహిస్తూ ఉన్నాడు. ద డే 1 ఆయన ఊహ తెలిసి యేసు అని ఆయన పిలిచినప్పుడల్లా యేసు అనగా రక్షకుడు. ఏమి రక్షిస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ 3 గంటలు సహించడం కాదు యేసు ప్రభువారు. ఆయన తను ఎంత గొప్పగా మనం చూస్తే చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయం ఏ విషయంలో ఎట్లా ఆయన సహించుకుంటూ వచ్చాడు సిలువను మనం చూద్దాం. ఆ 3 గంటలు వేలాడిన సమయం కాదు సహించడం అంటే. ఆ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త క్షమించండి 5వ అధ్యాయం 5వ వచనం, 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ శరీరధారిగా ఈ లోకంలో పుట్టక మునుపు ఆయన ఏమి కలిగి ఉన్నాడండి? ఏం కలిగి ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉంది. ఆయన పుట్టక మునుపు ఆ మహిమ, పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో, పుట్టిన తర్వాత ఏమైంది? ఆ మహిమ ఇప్పుడుందా? లేదు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన మనిషిగా ఆయన మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందును, వయసునందును మనం ఎలాగున ఎదిగామో అలాగున ఎదిగాడు. ఆ రూపాంతరపు కొండ మీద ఆ యొక్క రూపాంతరం చెందినప్పుడు మాత్రమే ఆ 3 శిష్యులు ఆయన మహిమలో ఎలా ఉంటారో చూశారు. కానీ మిగతాదప్పుడల్లా కూడా ఆయన మామూలు మానవుడిగా మాత్రమే ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టక మునుపు ఆయన మహిమ కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము మహిమ లేకుండా ఆయన సాధారణమైన ఈ మానవ శరీరంతోనే ఆయన జీవించాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ సంఘాల్లో పదవి లేకుండా మనిషిని ఉండమంటేనే ఉండడం చాలా కష్టం జనాలకి. ఒక పోస్టు ఇది, దీనికి అసలు ఏముండదు ఈ పోస్ట్కి, దీనికే ఈ సంవత్సరం నేను పదవి లేకపోతే ఎట్లా? పదవి లేకపోతే వాళ్ళు చర్చికి కూడా రారు. మళ్ళా వాళ్ళని పెడితే తప్ప వాళ్ళు రారు. అట్లాంటిది సకల దూతలు, వేలాది దూతలు ఆయన మహిమను పొగుడుతుండగా
ఆ మహిమను విడిచి రావడం అంటే ఆ సిలువను సహించడం కోసమే. పుట్టుక నుండి ఆయన మహిమను ఆయన విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. ఇట్స్ అబౌట్ ఆ క్రాస్ని ఆయన బేర్ చేస్తున్నాడు. ఆ క్రాస్ని ఆయన మహిమ, పుట్టక ముందున్న మహిమను ఆయన విడిచిపెట్టి వచ్చాడు. అంతేకాదు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనేను. ప్రదేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ సహించడం అంటే ఏంటో తెలుసా? అన్నీ చేయగలిగి కూడా చేయలేకపోవడం. ఇప్పుడు ఆయన మనిషి పోలికగా పుట్టాడు. మనిషి పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సో దట్ ఈ కాంట్ పర్ఫార్మ్ కదా. ఆ యొక్క 40 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభుని ఆ సాతాను శోధిస్తుంది. ఇదిగో ఈ రొట్టె తీసుకొని, నువ్వు దేవుని కుమారుడు అయితే దీన్ని, ఈ యొక్క రాతిని తీసుకొని, ఈ యొక్క రాయి తీసుకొని దీన్ని రొట్టె చేసుకొని తినమంటే ఆయన నిమిషంలో 5 రొట్టెలను 2 చేపల్ని 5,000 మందికి పంచిన వాడికి ఆ యొక్క రాయిని రొట్టె చేయడం కష్టమా? అసాధ్యమా? బట్ ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. త్రూఅవుట్ హిజ్ మినిస్ట్రీ, ఈవెన్ దో ఈ కెన్ పర్ఫార్మ్ ఆ అద్భుతాల్ని, ఆశ్చర్యకారాలని ఆయన చేయగలిగి కూడా తండ్రి మీద ఆధారపడి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ అద్భుతాలను ఆయన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నువ్వు చేస్తున్నావు, మేమెందుకు చేయడం లేదు? అరే, నేను రిక్తునిగా చేసుకున్నా, నేను శక్తి పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన వల్లనే సమస్తము సాధ్యము. ఐ ప్రే, గెట్ పవర్ అండ్ ఐ డూ విత్ ద హోలీ స్పిరిట్. శక్తి ద్వారా నేను చేస్తున్నా. జీసస్ పర్ఫార్మ్ ఆల్ ద మిరకల్స్ ఈవెన్ దో ఈజ్ గాడ్. తన్ను తాను తగ్గించుకొని స్వరూపం ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని తన దైవత్వాన్ని కలిగి ఉండి కూడా దాన్ని ఎంప్టీ చేసుకున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ తాను సిలువ కొరకు తాను సహించుకున్నాడు. గాడ్ కెనాట్ డై. ఒకవేళ దేవుడు చచ్చేవాడైతే వాడు దేవుడు కాడు. ఇక్కడ యేసు ప్రభు సిలువలో మరణించాడు అంటే ఆయన దైవత్వం కలిగి ఉండి కూడా ఆ దైవత్వాన్ని ఆయన ఎంప్టీ చేసుకున్నాడు కనుక ఆ ఎంప్టీ చేసుకున్న సమయాన్నంతా కూడా ఆయన సిలువను భరించాడు, సహించాడు. ఇట్స్ నాట్ దట్ 3 hours ఆ సిలువను మోసుకొని తిరిగినంత కాలం కాదు, ఆయన పుట్టినప్పటి నుండి. అంతేకాదు ఆ 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే దేవుడు మనందరి కోసము ఆయనను పాపముగా చేస్తున్నాడు. మనందరి పాపం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ సిలువలో ఆయన పడిన సందర్భమే కాదు, ఆయన ఆ ప్రజలను చూచినప్పుడు గొర్రెలు లేని కాపర్ల వల్లే వారు చెదిరిపోయినప్పుడు, నడిపించే నాయకుడు లేక వారు ఆత్మీయంగా ఓడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు వాళ్ళను చూచి వాళ్ళ యొక్క పాపమంతా ఆయన వారి మీద వేసుకొని, ప్రభువుకు తెలుసు ఒకరోజు ఈ లోక పాపానంతా దేవుడు నన్ను పాపముగా చేయబోతున్నాడు, నా తండ్రి చేయబోతున్నాడు. ఈ నో ఎవ్రీథింగ్. అందుకనే మనము ఆ యొక్క 24వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క చాలా అద్భుత రీతిగా ఆ యొక్క 14వ అధ్యాయం, మనం మార్కు సువార్త 14వ అధ్యాయం ఆ గెస్సెమనే తోటలోకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ మిగుల విభ్రాంతి నొందుటకును అలాగనే చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. సిలువ ఉన్నప్పుడే కాదండి, ఆయన భారం, ఈ లోక పాపం, మన భారము, మన అపరాధము, మన దోషం, మన సొంత
పాపము మన హృదయంలో మోస్తున్నంత కాలం నాకు నీకే శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఆ పాపాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టేదాకా ఒక తెలియని అన్రెస్ట్ ఉంటుంది. పాపము చేసి దాన్ని దాచిపెట్టి నేను బాగున్నాను అనుకుంటాను, కానీ ఆ పాపము నన్ను వెంబడిస్తున్నప్పుడు, ఆ పాపము నన్ను తరుముతున్నప్పుడు నేను ఎంతగా చితికిపోతుంటానో, ఆ పాపమును బట్టి నేను ఎంత భయపడుతుంటానో, బాధపడుతుంటానో, వేదన చెందుతుంటానో. ఆ పాపము, లోక పాపం అంతా కూడా యేసు మీద వేసినప్పుడు మనందరి పాపం ఆయన మోస్తూ ఆయన సిలువను సహించాడండి. అందరి పాపం ఆయన మోస్తూ సిలువను సహించాడు. అంతేకాదు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వ వచనంలో ఆ యొక్క మరియ వచ్చి యేసుని అత్తరు పూసి ఆయన అభిషేకిస్తున్నప్పుడు అక్కడున్న వారందరూ, అయ్యో ఎందుకు దాన్ని వ్యర్థపరుస్తున్నావు, అది అమ్మి పేదలకు ఇస్తే ఎంత బాగుంటుంది అంటే, పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు, నేను మాత్రం ఇప్పుడే ఉంటా. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? నా భూస్థాపత నిమిత్తమో ఇచ్చేసింది. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? పొరపాటున ఈరోజు నీకు ఒక రిపోర్ట్ వచ్చి వెళ్ళావు, హాస్పిటల్కి వెళ్ళావు, రిపోర్ట్ ఇచ్చి వచ్చావు. ఆ రిపోర్టు డాక్టర్ పిలిచి, అయ్యా రేపు ఉదయం 8 గంటలకు నువ్వు చచ్చిపోతావు అన్నారనుకోండి, ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతాం చెప్పండి? అసలు ఆ రిపోర్ట్ ఏమొస్తుందో తెలియకుండానే నిద్ర రాదు మనకి. ఇంకా అట్లాంటిది రిపోర్ట్ వచ్చి రేపు నువ్వు 8 గంటలకు చచ్చిపోతావు అన్నారనుకోండి, అది ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఈ నిద్రలేని రాత్రులు ఎంతగా మనము సహిస్తాం. అట్లాంటిది యేసు ప్రభువారు ఆయన ఎంత నిమ్మలంగా ఉన్నాడంటే, ఇదిగో మీరందరూ ఎప్పుడు ఉంటారయ్యా పేదవాళ్ళు, నేను ఈ కొద్ది క్షణమే, ఇంకొంత సమయం తర్వాత నేను చచ్చిపోతాను, నా భూస్థాపన నిమిత్తం ఆమె అభిషేకము చేస్తుంది. జీసస్ న్యూ, యేసు ప్రభు తెలుసు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకరోజు నన్ను నా సొంత వాళ్ళే చెరపట్టారు, నన్ను అమ్ముతాడు, 30 వెండి నాణ్యాలకు నన్ను అమ్మేస్తాడని, వాడు నా పక్కనే కూర్చొని భోజనం చేస్తున్నాడని తెలుసు, అది ఆయన సహిస్తున్నాడు. వీళ్ళందరి పాపము నేను మొయ్యాలని తెలుసు, అది సహిస్తున్నాడు. తన దైవత్వాన్ని రిక్తునిగా చేసుకొని తాను ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జీవించడం కూడా సిలువను సహించడమే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ప్రభు అంటే, ఆయన ముందు ఒక గొప్ప ఆనందాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. ఇవన్నీ చేయడానికి, ఈ ఎంత సిలువను నువ్వు సహించడానికి కారణం ఏంటి అంటే, తన ముందు ఉంచిన ఆ శ్రేష్టమైన ఆనందం ఏంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చా. మానవుల యొక్క అవమానం, పాపపు అవమానాన్ని ఆనందంగా మార్చాలా సిలువ ద్వారా. ఇదిగో మనుషుల పాపం వల్ల వచ్చు ద్వేషాన్ని ప్రేమగా మార్చాలి, పాపంలో వచ్చు మరణాన్ని జీవంగా మార్చాలని చెప్పి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, అది ఆయనకు సంబంధించింది కాదు. ఇదిగో ఆయన అత్యున్నత సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుంటాడు అనేది కాదు ఆయన ఆనందం. ఆయన శ్రేష్టమైన ఆనందం ఏంటంటే, నువ్వు నేనే, మనమే ఆయన ఆనందం. మన కోసమే ఆయన ఆ సిలువను సహించాడు, మన కోసమే. ఆ 3 గంటలు సహించడం కాదు, పుట్టినప్పటి నుండి ఆయన తన మహిమను విడిచిపెట్టి మన కోసం ఈ లోకంలో సాధారణమైన మానవుడిగా ఆ సిలువను సహించాడు. తన దైవత్వాన్ని రిక్తునిగా చేసుకొని మన కొరకు సహించాడు. మన పాపం ఆయన మీద వేయబడినప్పుడు ఆ పాపాన్ని ఆయన మోసి ఆయన సిలువను సహించాడు. ఇవన్నీ కూడా మరణానికి దగ్గరవుతున్న కొలది ఆయన నా ఉగ్రతనంతా ఆయన మీద వేసుకొని ఆయన సహించడానికి ఉన్న ఆనందం ఏంటి అంటే, నీవు నేనే. ఈరోజు మన ఆనందం ఏంటో తెలుసా? నీకోసం నా కోసం మరణించిన యేసయ్యకు మహిమ తెచ్చులాగున మనము మన యొక్క సిలువను మనము సహించవలసిన వారం అంటున్నాం. ఈరోజు మనం అలా ఉన్నామా? ఇదిగో నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపానికి లోనవుతూ క్రైస్తవుడు అని చెప్పబడినప్పటికీ కూడా ఇంకా సిలువను కొన్ని రోజులు మోస్తావు, కొన్ని రోజులు పక్కన పెడతావు, కొన్ని రోజులు మోస్తావు, కొన్ని రోజులు పక్కన పెడతావు. ఈ యొక్క లెంట్ సీజన్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ క్యారింగ్ క్రాస్ కదా. ఈ యొక్క సిలువ దినాలు కాబట్టి అందరం కూడా ఎంత ఆత్మీయంగా ఉంటామో
ప్రభు ఈ సెలవు దినాల్లో, ఈ శ్రమ దినాల్లో మాత్రమే కాదు, మనల్ని అంతగా ఆయనకు దగ్గరగా ఉండమని అడుగుతుండేది. జీవితకాలం నీ పరుగు పందెం. యేసు ప్రభుని చూడు, ఆయన తాను బ్రతికిన 33.5 సంవత్సరాలు నీ కోసం, నా కోసం ఆయన ముందు ఉంచబడిన ఆనందం నీవు నేను మన కొరకు ఆయన సిలువను సహిస్తూ అంతం వరకు ఆయన పూర్తి చేసి ఆయన సక్సెస్ అయి తన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఈరోజు మనము ఎవరమైనా సహించలేక ఎక్కడైనా ఇబ్బంది పడి ఆ యొక్క సిలువ కింద పెట్టాలనుకున్నప్పుడల్లా ఆయన వైపు చూడు, సహాయం కొరకు ఆయన సహాయం చేసి ఆ సిలువను సహించడానికి శక్తినిచ్చే దేవుడై ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృప ఆ ప్రభు ద్వారా పొందుకుంటూ మనము కూడా ఆ సిలువను సహిస్తూ మన కొరకు దాచి ఉంచిన ఆనందం ఆయన్ని కలుసుకోవడం, ఆయన్ని వెంబడించడం, ఆయన కొరకు బ్రతకడం, ఆ ఆనందాన్ని మనకందరూ దేవుడు దయచేయును గాక. ఆమేన్. శ్రేష్టమైన సందేశం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి, సీనియర్ సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరి సహించుట అటువంటి మాటను మనం చూస్తున్నాం. సో ఆయన ఎంతో సహించాడు, ఎంతో ఓర్పు సహనముతో మన యొక్క జీవితాలు ఆనందంగా ఉండాలి, మన యొక్క కుటుంబాలు సంతోషంగా ఉండాలని మరి ఆయన మన కొరకు సిలువలో సహించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము ఆయనను నమ్ముకొని ఆయన మార్గంలో ముందు కొనసాగాలని మీకు అందరికీ తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రకటనలు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కమిటీ వారు సెక్రటరీ లేదా కన్వీనర్ గారు వచ్చి చేస్తారు. క్రీస్తునందు ప్రేమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినము 17వ రోజు ఈ యొక్క ఆరాధనను అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ పాస్టర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి కె జార్జి సార్ గారికి వందనములు. అదేవిధంగా ప్రార్థన సమయాన్ని సీనియర్ పాస్టర్ గారు జరిపించినందుకు కూడా ఆయనకు ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం జరిగినటువంటి శ్రీ డి శ్రీకాంత్ గారికి వందనములు. ప్రత్యేక పాట పాడినటువంటి సిరి సుప్రియ వాళ్ళకు ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. సందేశం వినిపించినటువంటి డాక్టర్ గంటా కరుణాసాగర్ సార్ గారికి, సీనియర్ సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాము. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వనటువంటి ఎస్ సజీవన్ కృష్ణపారి గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినము స్పాన్సర్ చేయవారు శ్రీమతి అక్కమ్మ, వారి కుటుంబము స్పాన్సర్ చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక. మరి రేపటి దినం యొక్క వివరములు తెలుసుకుందాము. రేపు ప్రత్యేకంగా మంగళవారం కనుక స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైనటువంటి దినం. రేపటి దినం అధ్యక్షులుగా ఉండి నడిపించిన వారు శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, శిల ప్రెసిడెంట్ వారు జరిపిస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి పి ప్రభావతి దేవసేమ గారు చేస్తారు. మరి ప్రార్థన సమయాన్ని సీనియర్ సంఘ కాపరి గారు ప్రార్థన సమయాన్ని జరిపిస్తారు. బైబిల్ పఠనము శ్రీమతి సరోజ జయన్న గారు రేపు బైబిల్ పఠనము చేయుదురు. మరి ప్రత్యేక పాట స్త్రీల సమాజం వారు రేపు ప్రత్యేక పాట పాడదరు. సందేశం వినిపించేవారు శ్రీమతి ఎస్ మేరీ జోన్స్ దేవసాయం సార్ పాస్టర్ అమ్మ గారు రేపు సందేశాన్ని వినిపిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ గారు రేపు సంఘ కాపరి గారు చేయుదురు. రేపటి దినం స్పాన్సర్ చేయవారు ఏ నాగేంద్ర మరి రోజీ వారి యొక్క కుటుంబం వారు రేపు స్పాన్సర్ చేయుదురు. సకాలంలో అందరూ వచ్చి ఆరాధనకును ఆరాధించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ సజీవ్ కృష్ణపారి పాస్టర్ గారు చేస్తారు. అందరం నిలిచినట్లే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 17వ లెంట్లో మేము ప్రవేశించాం తండ్రి. మీ వైపు చూసి పందెంలో తండ్రి ఓపికగా పరిగెత్తకు మాకు సహాయం దయచేయండి ప్రభా. యేసు వైపు మా గురి చూస్తూ తండ్రి ప్రభా ఆ యొక్క గమ్యం చెరుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోండి ప్రభా,
ప్రతి ఒక్క విశ్వాసురాలకు ఆత్మల భారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, కోట విస్తారంగా ఉంది ప్రభా, మరి పని వారు కొద్ది మంది ఉన్నారు తండ్రి. రాజా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మీ దైవజనుడు ఇచ్చిన వాక్కును తండ్రి వ్యర్థం కాకుండా నూరంతలో ఫలించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్పాన్సర్ చేసిన అక్కమ్మ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ రానైన యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.